హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ జగన్నాథ్ శాస్త్రి మాట్లాడుతున్నాను. లాస్ట్ వీడియో లోపల మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో మొదటి పాయింట్ ఇవాళ మనము డీటెయిల్గా ఒకసారి మనం చూద్దాం. దట్ ఈస్ లిస్ట్ బిల్డింగ్. అంటే మన కాంటాక్ట్స్ లిస్ట్ని మనం రాసుకోవడం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే అసలు ఇది అవసరమా అని అనుకుంటారు. నిజానికి చాలామందికి ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన సక్సెస్ రేటు కేవలం 10% ఉంటుంది. 90% ఫెయిల్ అయిపోతారు, 90% పీపుల్కి సక్సెస్ రాదు అని అంటారు. నిజానికి అది కరెక్ట్. అది ఎందుకు అంటే 90% ఆఫ్ ద పీపుల్ డోంట్ ఫాలో ద సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది ఏంటంటే సిస్టమ్ని ఫాలో కారు కాబట్టి సక్సెస్ అవ్వట్లేదు. సో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లోపల మనం సక్సెస్ అవ్వాలంటే ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ లిస్ట్ బిల్డింగ్. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ని చాలా శ్రద్ధగా వినండి మీరు. లిస్ట్ బిల్డింగ్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. వాస్తవానికి మనకి గోల్ ఎంత పెద్దగా ఉంటుందో మన లిస్ట్ కూడా అంత పెద్దగా ఉండాలి. ఇఫ్ దేర్ ఈజ్ నో లిస్ట్ దేర్ ఈజ్ నో బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ లిస్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. అసలు మన ఇంట్లో కనుక మనం ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం. ఇట్ కెన్ బి ఏ మ్యారేజ్ ఫంక్షన్ ఆర్ ఒక గృహప్రవేశం కావచ్చు, లేదా ఏదైనా ఒక యానివర్సరీ సెలబ్రేషన్స్ కావచ్చు. అవి మనం చేస్తున్నప్పుడు మనందరం కూర్చుని ఇంట్లోపల లిస్ట్ రాసుకోమా? అసలు ఎవరెవరిని పిలవాలనేది మనం ఒక్కలమే కాదు, మొత్తం ఇంటిల్లిపాది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చుని ఒక దగ్గర కూర్చుని లిస్ట్ రాసుకునే ప్రయత్నం చేస్తారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు. అసలు లిస్ట్ రాసుకోకుండా ఏదైనా ఫంక్షన్ అసలు ఇంట్లో మనము సెలబ్రేట్ చేస్తామా? అంటే ఒక పూట లేకపోతే ఒక రోజు సెలబ్రేట్ చేసుకునే దానికే మనం అంత శ్రద్ధగా కూర్చుని మనం లిస్ట్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ని ఒక కెరియర్గా, ఒక ప్రొఫెషన్గా, ఇట్ కెన్ బి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం తీసుకున్నప్పుడు నిజానికి లిస్ట్ బిల్డింగ్ ఇంకా ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. సో అంచేత లిస్ట్ బిల్డింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ లిస్ట్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు మన మైండ్ లోపల ఏమేమి విషయాలు మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో మనం లిస్ట్ రాస్తున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్తాను మీకు నేను. ఫ్రాంక్ని మనం గుర్తుంచుకుందాం. ఫ్రాంక్ అంటే FRANC. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనగానే నిజానికి మన క్లాస్మేట్స్ కావచ్చు, స్కూల్ మేట్స్ కావచ్చు, కాలేజ్ మేట్స్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో మనం చదువుకున్న వాళ్ళు కావచ్చు. అంటే మనకి తెలిసిన ఫ్రెండ్స్ అంతా కూడా మనకి చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ అంతా మనం రాయాలి. రెండోది ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేటివ్స్ అంటే అది మన బంధువులు, అంటే మన అమ్మ తరఫున బంధువులు కావచ్చు, మన నాన్న తరఫున బంధువులు కావచ్చు, అండ్ మ్యారేజ్ అయితే కనుక మన స్పౌజ్ తరఫున బంధువులు కూడా కావచ్చు. అంతేకాదు మన సిబ్లింగ్స్ ఉంటే కనుక వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయారనుకోండి ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది లిస్టు. వాళ్ళ బంధువులు కూడా మన రిలేటివ్సే కాబట్టి రాసుకోవచ్చు. అండ్ మూడోది ఏ స్టాండ్స్ ఫర్ అక్వైంటెన్సెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియా చాలా మితిమీరిపోయి మనం అందరం వాడేస్తున్నాం. మనం ఎన్నెన్నో గ్రూప్స్లో ఉంటాం, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. నిజానికి పరిచయం చేసుకునే ఇప్పుడు చాలా ఈజీ కూడా అయిపోతుంది మనకి. సో పరిచయస్తుల్ని మనం రోజుకి ఇందులోపల మనం పెంచుకోవాలి. వాళ్ళు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్లోకి రారు, కానీ ఆ పరిచయస్తుల పేర్లు కూడా మనం తెలుసుకుని మనం రాసుకోవచ్చు మనము. అండ్ నాలుగోది ఎన్ స్టాండ్స్ ఫర్ నైబర్స్. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన కాలనీలో ఉండే వాళ్ళందరి పేర్లు కూడా అందులో రాసుకోవచ్చు. అండ్ లాస్ట్లో సి స్టాండ్స్ ఫర్ కొలీగ్స్. మనం జాబులు చేస్తాం, మనం కొలీగ్స్ ఉంటారు మనతో పాటు. ఎవరైనా బిజినెస్లో ఉన్నారనుకోండి వాళ్ళ కస్టమర్స్ కూడా వస్తారు అందులోపల. అండ్ కొంతమంది ప్రొఫెషన్స్లో ఉన్నారనుకోండి వాళ్ళ క్లయింట్స్ కూడా వస్తారు. సో ఈ విధంగా మనము ఫ్రాంక్ లిస్ట్ కనుక మనం రాసుకున్నాం అనుకోండి, FRANC, మన లిస్ట్ అంతా కూడా బిల్డ్ అయిపోతుంది. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను, మనం లిస్ట్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దృష్టిలో పెట్టుకోవాలి మినిమం 200 నుంచి 300 లిస్ట్ మన దగ్గర ఉండాలి. బికాస్ ద లిస్ట్ ఈజ్ ద రా మెటీరియల్ ఇన్ దిస్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనం లిస్ట్ రాస్తున్నప్పుడు మనం ప్రీ జడ్జిమెంటల్గా మాత్రం ఎప్పుడు ఉండకూడదు. అంటే వీళ్ళు వస్తారా, వీళ్ళు రారా, వీళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే వీళ్ళకి ఈ బిజినెస్ నేను ఆపర్చునిటీ వాళ్ళకి చూపించకూడదా అన్న అపోహలు మనం ఎప్పుడూ తీసుకోకూడదు. లేకపోతే ప్రీ జడ్జిమెంటల్గా అంటే మనమే ఒక ఆల్మైటీ లాగా తయారైపోకూడదు అనమాట. అంటే ముందరగానే వీళ్ళు చెయ్యరు, వీళ్ళు తీసుకోరు, వీళ్ళు దీనికి పనికిరారు, వీళ్ళకి నేను చెప్పడం వృధా అన్న ఆలోచనలు మనం తీసుకోకుండా వాళ్ళందరి లిస్ట్ మాత్రం రాసుకోవాలి. లిస్ట్ రాసుకోవడం నుంచి ఎవరు మన ఆపట్లేదు కదా. నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రైటింగ్ డౌన్ ద లిస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అనేది లిస్ట్ అనేది రాసేసుకోవాలి. ఇప్పుడు లిస్ట్ రాసిన తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటి ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్తాను. అయితే మనం లిస్ట్ రాసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దానిని మనము 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవాలి. ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ హాట్ కాంటాక్ట్స్, అండ్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ వార్మ్ కాంటాక్ట్స్, అండ్ ద థర్డ్ కేటగిరీ ఈజ్ కోల్డ్ కాంటాక్ట్స్.
అయితే ఇప్పుడు ఈ హాట్ కాంటాక్ట్స్ అంటే ఏంటి? హాట్ అంటే వాళ్ళ గురించి మనకి పూర్తిగా క్షుణ్ణంగా మనకి అవగాహన ఉందన్నమాట. మనకి చాలా దగ్గర సన్నిహితులు అనమాట వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్స్, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్, వాళ్ళ జాబ్ కండిషన్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ఛాలెంజెస్, వాళ్ళ డ్రీమ్స్, డిజైర్స్, ఎవ్రీథింగ్ వీ నో అబౌట్ దెమ్. అండ్ వాళ్ళకి మన గురించిన అవగాహన ఉంది, మనకి వాళ్ళ గురించిన అవగాహన ఉంది. నిజానికి హాట్ కాంటాక్ట్స్ని మనం ఇన్వైట్ చేయడం అనేది చాలా చాలా సులభం అనమాట. అండ్ తప్పకుండా వాళ్ళు మన మాట వింటారు కూడా, మన మాట వాళ్ళు నమ్ముతారు కూడా. సో అంచేత దట్ ఈస్ కాల్డ్ హాట్ కాంటాక్ట్స్. అయితే అండ్ ఇంకా నెక్స్ట్ వార్మ్ కాంటాక్ట్స్ అని ఉంటుంది. వార్మ్ కాంటాక్ట్స్ అంటే ఏంటి? ఒకప్పుడు వాళ్ళతో మనం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం ఉండేవాళ్ళం. లేకపోతే చాలా అంటే వాళ్ళతో ఒకప్పుడు ఉండేవాళ్ళం, కానీ మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సో అందు గురించి వాళ్ళని మనము వార్మ్ కాంటాక్ట్స్ అని అంటాము. అండ్ ఇంకా కోల్డ్ కాంటాక్ట్స్ అంటే ఇందాక నేను చెప్పాను, మన క్లాస్మేట్స్ నుంచి కూడా మనం రాసుకోవచ్చు అని చెప్పేసి. ఎప్పుడో ప్రైమరీ స్కూల్లో మనం చదువుతున్నప్పుడు, లేకపోతే కాలేజీలో చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ది ఇవాళ మనం పేరు రాసుకుంటే నిజానికి అసలు వాళ్ళు మనకి బాగా తెలుసు, అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ మనకేం తెలియదు. అంటే వాళ్ళ లిస్ట్లో ఉన్నారు మన దగ్గర, కానీ వాళ్ళని మనం కోల్డ్ కాంటాక్ట్స్ అని అంటాము. మరి ఈ కోల్డ్ కాంటాక్ట్స్ని, ఈ వార్మ్ కాంటాక్ట్స్ని మనం ఎలా ఇన్వైట్ చేయగలుగుతాము అంటే అక్కడ మనము అప్లై చేయాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే హ్యాపీ కాల్స్. మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఈ హ్యాపీ కాల్స్ అంటే ఏంటి? ఈ హ్యాపీ కాల్స్ ద్వారా ఈ కోల్డ్ కాంటాక్ట్స్ని వార్మ్ కాంటాక్ట్స్ గాను, వార్మ్ కాంటాక్ట్స్ని హాట్ కాంటాక్ట్స్ గాను ఎలా మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం అనేది రాబోయే వీడియోలో మీతో నేను డీటెయిల్గా మాట్లాడతాను. స్టే ట్యూన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.